సల్మాన్ ఖాన్ ది సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్ జీవిత చరిత్రను ఎవరు రాశారు? మోహర్ బసు. సల్మాన్ ఖాన్ ది సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్ జీవిత చరిత్రను మోహర్ బసు రాశారు. డిసెంబర్ 2025లో హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం సూపర్ స్టార్ 60వ పుట్టినరోజు సందర్భంగా రూపొందించబడింది. హార్పర్ కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా సల్మాన్ ఖాన్ ది సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్ అనే కొత్త పుస్తకాన్ని ప్రచురించినట్లు ప్రకటించింది. నీతి ఆయోగ్ ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఉన్నత విద్య అంతర్జాతీయకరణ అనే శీర్షికతో నీతి ఆయోగ్ విడుదల చేసిన డిసెంబర్ 2025 నివేదిక ప్రకారం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2020 నాటి నమోదిత డేటాను ఉటంకిస్తూ ఈ నివేదిక అంతర్జాతీయ విద్యార్థుల వలసలకు అగ్రగామి రాష్ట్రాలుగా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ 35,614 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక రెండవ స్థానంలో పంజాబ్ 33,412 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక మూడవ స్థానంలో మహారాష్ట్ర 29,079 మంది విద్యార్థులు ఉన్నారు. పేద ఖైదీలకు మద్దతు పథకాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ ఏది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. జరిమానాలు చెల్లించలేని లేదా బెయిల్ పూచీకత్తులను అందించలేని నిరుపేద ఖైదీలు మరియు విచారణలో ఉన్న ఖైదీలను విడుదల చేయడానికి వీలు కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం. తద్వారా జైలు రద్దీని తగ్గించడం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో సాధికార కమిటీ ఖైదీల అర్హతను పరిశీలిస్తుంది. బెయిల్ లేదా జరిమానాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అంచనా వేస్తుంది మరియు నిధుల విడుదలను సిఫారసు చేస్తుంది. పిఎస్ఆర్ J2322 2650b అనే వింత ఎక్సో ప్లానెట్ను కనుగొనటానికి ఖగోళ శాస్త్రవేత్తలు ఏ టెలిస్కోపును ఉపయోగించారు? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు పిఎస్ఆర్ J2322 2650 అనే వింత గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం బృహస్పతి వలె దాదాపుగా భారీగా ఉంటుంది మరియు బలమైన ఎనర్జీ కిరణాలను విడుదల చేసే చనిపోయిన నక్షత్రం అయిన పల్సర్ చుట్టూ తిరుగుతుంది. ఈ వ్యవస్థ బ్లాక్ విడో పల్సర్ వ్యవస్థ. ఈ పిఎస్ఆర్ J2322 2650b నిమ్మకాయ లేదా ఫుట్బాల్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని వాతావరణం ఎక్కువగా హీలియం మరియు కార్బన్తో కూడి ఉంటుంది. భాష మ్యాటర్స్ ది స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2025 అనే ప్రధాన నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. భారతదేశంలో సమానత్వం మరియు అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి మాతృభాష ఆధారిత బోధన అవసరమని నొక్కి చెప్పే యునెస్కో తన ప్రధాన నివేదిక భాషా మ్యాటర్స్ ది స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2025ను విడుదల చేసింది. భాషాపరమైన చేరిక మరియు సాంస్కృతిక పరిరక్షణను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా మాతృభాష ఆధారిత బహుభాష విద్యను స్వీకరించాలని ఈ నివేదిక వెల్లడించింది. పర్యావరణ ఆందోళనను లేవనెత్తుతూ సుప్రీంకోర్టు ఇటీవల 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఏ కొండల్లో మైనింగ్కు అనుమతి ఇచ్చింది? ఆరావళి కొండలు. ఆరావళి శ్రేణి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మరియు ఢిల్లీ రాష్ట్రాలను కవర్ చేస్తుంది. భారత సుప్రీంకోర్టు ఇటీవల ఆరావళి కొండలు మరియు శ్రేణులకు
కొత్త కార్యాచరణ నిర్వచనాన్ని ఆమోదించింది. నవంబర్ 2025లో భారత సుప్రీంకోర్టు ఆరావళి కొండలు మరియు శ్రేణులకు కొత్త ఏకరీతి నిర్వచనాన్ని అంగీకరించింది. ఇది 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భూ రూపాలను మాత్రమే కొండలుగా వర్గీకరిస్తుంది. ఈ ఎత్తు వాటి రక్షిత స్థితిని కోల్పోయి మైనింగ్ మరియు నిర్మాణ కార్యకలాపాలకు హాని కలిగిస్తుందని భయపడుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్లెయిమ్ సెటిల్మెంట్లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏది? గుజరాత్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ముఖ్యమంత్రి అమృతం కింద క్లెయిమ్ సెటిల్మెంట్లో గుజరాత్ భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా అవతరించింది. ఈ పథకం కేంద్రం యొక్క ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రం నిర్వహించే ముఖ్యమంత్రి అమృతం యోజనతో అనుసంధానిస్తుంది. జూలై 2023లో ప్రతి కుటుంబానికి వార్షిక ఆరోగ్య బీమా కవరేజీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ఇది ప్రధాన అనారోగ్యాల నుంచి ఆర్థిక రక్షణను పెంచుతుంది. మొదటి అంతర్జాతీయ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అనగా దంగల్ ఈవెంట్కు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తున్నది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ తన మొట్టమొదటి అంతర్జాతీయ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అనగా దంగల్ ఈవెంట్తో పాటు రుస్తుమ్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ టైటిల్ 2025ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంటు జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జరుగుతుంది మరియు డిసెంబర్ 20, 2025న ప్రారంభమైంది. 100 మందికి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ రెజ్లింగ్ స్టార్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రుస్తుమ్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ టైటిల్ 2025 కోసం రెజ్లర్లు పోటీ పడతారు. అండర్-19 2025 ఆసియా క్రికెట్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? పాకిస్తాన్. దుబాయ్లో జరిగిన ఫైనల్లో పాకిస్తాను అండర్-19 క్రికెట్ జట్టు భారత్ను 191 పరుగుల తేడాతో ఓడించి 2025 ఆసియా కప్ను గెలుచుకుంది. 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. సమీర్ మిన్హాసు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా ఎంపికయ్యాడు. ప్రాజెక్ట్ మౌసమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సాంస్కృతిక దౌత్యం మరియు సముద్ర వారసత్వ ఇనిషియేటివ్? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ప్రాజెక్ట్ మౌసమ్ అనేది సాంస్కృతిక దౌత్యం మరియు సముద్ర వారసత్వ ఇనిషియేటివ్. ఇది 2014లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. ఇది హిందూ మహాసముద్ర ప్రపంచాన్ని అన్వేషిస్తుంది. పురావస్తు మరియు చారిత్రక పరిశోధనల ద్వారా సాంస్కృతిక, వాణిజ్య మరియు మతపరమైన పరస్పర చర్యలను డాక్యుమెంట్ చేస్తుంది. టర్నర్ ప్రైజ్ 2025 గెలుచుకున్న మొదటి అభ్యాస వైకల్య కళాకారుని ఎవరు? నెనా కలు. 2025లో టర్నర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి అభ్యాస వైకల్యం కలిగిన కళాకారిణి నెనా కలు. ఆమె ఆర్టిస్టిక్ మరియు ఎక్కువగా మాట్లాడలేనిది. పెద్ద ఎత్తున తిరుగుతున్న అబ్స్ట్రాక్ట్ డ్రాయింగులు మరియు పునర్నిర్మించిన బట్టలు, అదేవిధంగా VHS టేపుల నుంచి కోకన్ లాంటి శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల గోవాలో ప్రారంభించబడిన ICGS అమూల్య ఏ తరగతి ఫాస్ట్ పెట్రోల్ వెజలకు చెందినది? అదమ్య క్లాస్. అదమ్య క్లాసు ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ సిరీస్లో 3వది అయిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ అమూల్య 19 డిసెంబర్ 2025న గోవాలో కమిషన్ చేయబడింది. దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్
60% కంటే ఎక్కువ స్వదేశీ భాగాలతో నిర్మించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియాకు మద్దతిస్తుంది. ఇది 3000 కిలోవాట్ల డీజిల్ ఇంజిన్లతో శక్తినిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన హైనాన్ ద్వీపం ఏ దేశంలో ఉంది? చైనా. ట్రాన్స్ పసిఫిక్ వాణిజ్య ఒప్పందంలోకి ప్రవేశించడానికి మరియు హాంకాంగ్ తరహా వాణిజ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి చైనా హైనాన్ ద్వీపాన్ని ప్రధాన భూభాగ కస్టమ్స్ నుంచి వేరు చేసింది. ఈ హైనాన్ ద్వీపం చైనా యొక్క దక్షిణాన ఉన్న ఉష్ణమండల ద్వీపం. ఇది ఈశాన్య బీబు గల్ఫ్లో కియోంగ్జౌ జలసంధికి అడ్డంగా ఉంది. దీనిని చైనా హవాయి అని కూడా పిలుస్తారు. ఇది 35,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది చైనా నిర్వహణలో ఉన్న అతిపెద్ద ద్వీపం. దాని యొక్క రాజధాని హైకోను, కొబ్బరి నగరం అని కూడా పిలుస్తారు. జియో పార్సీ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ఇటీవల నివేదిక ప్రకారం జియో పార్సీ పథకం తన లక్ష్య పార్సీ జనాభాను విజయవంతంగా చేరుకుంది. జియో పార్సీ అనేది పార్సీ సమాజ జనాభా క్షీణతను ఆపడానికి మరియు తిప్పికొట్టడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2013-14లో ప్రారంభించిన కేంద్ర రంగ పథకం. పార్సీ జనాభాను స్థిరీకరించడం మరియు పెంచడం దీని యొక్క లక్ష్యం. పార్సీ సంస్థల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు జరుగుతుంది. డార్క్ ఈగల్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డార్క్ ఈగల్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ అనేది యుఎస్ఏ హైపర్సోనిక్ ఆధునీకరణ ప్రయత్నాలలో భాగంగా యుఎస్ ఆర్మీ కోసం అభివృద్ధి చేయబడుతున్న అణుయేతర గ్రౌండ్ లాంచ్డ్ హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థ. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ ప్రోగ్రాం యొక్క క్షిపణి భాగాన్ని 2 ప్రముఖ అమెరికన్ సంస్థలైన లాక్హీడ్ మార్టిన్ మరియు నార్థ్రోప్ గ్రుమ్మన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.